హలో, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో బియ్యపిండి వడియాలు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ మొత్తం చూద్దాం. బియ్యపిండి వడియాల కోసం ఒక గ్లాస్ బియ్యానికి ఒక గరిటెడు సగ్గు బియ్యాన్ని కలిపి రాత్రంతా నానబెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వాష్ చేసి ఒక మిక్సీ జార్లో వేసి మెత్తగా రుబ్బి పేస్ట్ చేసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యానికి 4 గ్లాసుల చొప్పున వాటర్ని మెజర్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి నీళ్ళను మరిగించుకోవాలి. నీళ్ళు మరుగుతున్నప్పుడు మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న పిండిని ఇందులో వేసి కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. పిండి ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది. ఉండలు కట్టే ఛాన్సెస్ ఉంది కాబట్టి కంటిన్యూస్గా కలుపుకుంటూ గట్టిగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత పిండి అనేది గట్టిపడడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ స్టేజిలో నువ్వులు, జీలకర్ర వేసి కలుపుకోవాలి. పిండి ఇలా గట్టిపడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారబెట్టుకోవాలి. పిండి చల్లారాక ఇలా స్టార్ షేప్ ఉన్న జంతికల గొట్టంలో వేసి మనకు కావలసిన షేప్లో వడియాలను కవర్ మీద వేసుకోవాలి. ఈ వడియాలు ఆరడానికి 3 days టైం పడుతుంది. ఇలా మనకు కావలసిన షేప్లోను వడియాలను ఒత్తుకోవచ్చు. వడియాలన్నీ ఇలా ఎండలో ఆరిపోయాక ఇలా అవుతాయి. వీటిని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవడమే. అంతే, బియ్యపిండి వడియాలు రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.